దేవుని వాక్యము క్యారెక్టర్స్ గురించి ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతుందండి. ఏ కుటుంబము కట్టబడాలన్నా, ఏ దేశము కట్టబడాలన్నా, ఏ ఒక్క వ్యక్తి జీవితం కట్టబడాలన్నా మొదటిగా కావాల్సింది క్యారెక్టర్. క్యారెక్టర్ లేదా కుటుంబం కట్టబడదు. ఎజెకియెల్ గ్రంథంలో 16లో చూసినప్పుడు ఎలాగ అనాథమైన బిడ్డని దేవుడు కోరుకుని ఏరుకుని విలువనిచ్చి తన నిబంధనలో ఏర్పరచుకుని ఆయన సొత్తుగా చేసుకున్న తర్వాత ప్రాస్టిట్యూట్ ఇజ్రాయెల్, ప్రాస్టిట్యూట్ జెరూసలేం. ఏంటి? నీకు అధికారము, నీకు హక్కు, నీకు డబ్బు, నీకు ఆశీర్వాదము, నీకు స్థాయి అంతా కాదు. కొంచెం వస్తే చాలు. అంత వస్తే మోసపరుస్తాం కాదు, కొంచెం వస్తేనే చాలు మోసపరుస్తానికి. దేవుడిచ్చేది చేసి దేవుడు చేయాల్సింది చేస్తే నువ్వేం చేసావంట? నీకు ఏదైతే ఆయన అనుగ్రహించాడో అది నీ స్వార్థం కొరకు వాడుకున్నావంట. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఏంటది? దేవుడు మీకు ఆయన మహిమార్థమై ఇచ్చింది మీ స్వార్థం కొరకు వాడుకున్నది. ఇక్కడ ఎవరైనా ఉన్నవారు నా తలాంతులు నా అంతటా నేను సంపాదించుకున్నాను చెప్పగలరా? వాట్ ఆర్ యూజింగ్ యువర్ టాలెంట్స్ ఫర్? వాట్ ఈస్ ఫర్ గాడ్, ఫర్ హిస్ కింగ్డమ్? ఆయన రాజ్యం కొరకు ఏంటది? నీవు దేవుని సేవలో వాడబడింది. ఏంటది దేవుని కొరకు నీవు చేసినది? ఏంటది నీవు దేవుని కొరకు బ్రతికినది? మనుషుల ముందు కాదు, ఏదో ఒక ఆలయంలో కాదు, వ్యక్తిగతంగా నువ్వేంటి దేవుని కొరకు చేసినది? ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఎన్ని ఆత్మలకి క్రీస్తు గురించి చెప్పావు? ఎన్ని ఆత్మలకి దేవుని ప్రేమను చూపించావు? ఎంతమందికి దీవెనకరంగా నీకు కలిగిన దాంట్లో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు, నీకు ఇచ్చిన తరుణాల్లో, నీకు ఇచ్చిన ఆదాయంలో నువ్వు చేసినది? I'm not talking about you bringing to the church. I'm talking about you serving others where you are. నువ్వు ఉన్న స్థాయిలో. ఎవరో చెప్తారులే, ఎవరో చేస్తారులే, ఎవరో ఉన్నారులే. నువ్వు దేవుడు నిన్ను కోరుకోలేదా? నీకు కృపను చూపించలేదా? నీకు దయను చూపించలేదా? నీకు కరుణను ఇవ్వలేదా? నీకు మేలు చేయలేదా? ఏది నీకు చేసిన మేలేది? ఈరోజు వీఆర్ సో సెల్ఫ్. నా కొరకే, నాదే, నాకే, నేనే. అందుకేనండి, గాడ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అబౌట్ రూల్స్, ఈజ్ అబౌట్ వాల్యూస్. ఏంటన్నమాట? వాల్యూస్, నాట్ రూల్స్. దేవుడు వాక్యం చూసినప్పుడు నియమాలు అనేటప్పుడు ఇంగ్లీష్లో ఇంకో మాట కూడా రావచ్చు, నాట్ జస్ట్ లాస్ బట్ ఆల్సో వాల్యూస్. ఈరోజు మీకు అడుగుతున్నా, వాట్ ఆర్ యువర్ వాల్యూస్? వాట్ ఆర్ యువర్ వాల్యూస్? ఏంటది నీలో నీవు నమ్మే ఐడియాలజీ? ఆ వాల్యూస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఐడియాలజీస్. దట్ ఇస్ వే వి సే లా, వాల్యూ, ఐడియాలజీ. లా, వాల్యూ, ఐడియాలజీ ఇస్ బికాస్ వాట్ యు వాల్యూ ఇస్ వాట్ యు ఫాలో. ఇట్ ఈస్ వాట్ యు బిలీవ్. ఏంటి నువ్వు నమ్మేది ఏంటి? ఈరోజు నీ వాల్యూస్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? వాక్యం మీద డిపెండ్ అయ్యి ఉందా? బైబిల్ వాల్యూస్ని మెయింటైన్ చేస్తున్నావా? బైబిల్ వాల్యూస్ తగినట్టుగా బ్రతుకుతున్నావా? బైబిల్ వాల్యూస్ నీ ఐడియాలజీస్కి ఉందా? ఐడియాలజీ అంటే నువ్వు నమ్మేది, దాని ప్రకారం బ్రతికేది. ఏంటది నువ్వు బ్రతికేది? ఈరోజు చాలామందికి వాక్యం కోట్ చేస్తారు, బ్రతికే విధానము వేరు. వాక్యము కోట్ చేస్తారు, చేసే పనులు వేరు. వాక్యము కోట్ చేస్తారు, దేవుని వాక్యాన్ని కోట్ చేస్తూ దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా బ్రతుకుతున్నారండి. ఇట్ ఈస్ ఈజీ టు ప్రీచ్. అందుకని ఎప్పుడు భయపడతాను, బోధించిన తర్వాత 2 అంతల శిక్షకి గురవుతాము. తప్పు చేస్తే అదే తప్పు. ఈరోజు ఎంతోమంది అర్థం చేసుకుంటలేదు, దేవుని వాక్యానికి విరోధంగా బ్రతుకుతూ దేవుని నామాన్ని దూషిస్తున్నారు. జాగ్రత్త. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మనల్ని బట్ట దేవుని నామానికి దూషణ, మన స్వార్థం కొరక దేవుని నామానికి అవమానము. విలువ లేని వారికి విలువనిచ్చాడు, యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చాడు, అర్హత లేని వారికి అర్హతనిచ్చాడు. ఎక్కడో అన్య జనులుగా ఉన్న మనల్ని ఆయన రక్త సొత్తుగా చేసుకున్నాడు, సంబంధులుగా చేసుకున్నాడు. ఎలా బ్రతుకుతున్నాము? దేవుని వాక్యంలో తెలియజేయబడుతుందండి. ఈరోజు దేవుని వాక్యంలో మనం నిజంగా ఆయన్ని ప్రేమించే వారమైతే ఇట్ ఈస్ నాట్ అబౌట్ రూల్స్, ఇట్ ఈస్ అబౌట్ వాల్యూస్. ఒక భార్య తన భర్తకు మోసం చేయదు, ఒక భర్త తన భార్యకు మోసం చేయడు. కారణం ఏంటి తెలుసా? నాట్ బికాస్ ఆ రూల్ అని కాదు, ఇట్స్ బికాస్ ఆఫ్ ద వాల్యూ, ఫ్యామిలీ వాల్యూస్. దిస్ ఇస్ మై వాల్యూ, దిస్ ఇస్ మై మోరల్, దిస్ ఇస్ మై ఐడియాలజీ. ఇది నేను చేయడం ఎవరో చూస్తున్నారని, ఎవరో ఆపుతున్నారని, లేకపోతే అడిగేవాడు ఉన్నాడని, చూసేవాడు ఉన్నాడని కాదు. దిస్ ఇస్ వాట్ ఐ వాల్యూ, దిస్ ఇస్ మై ఐడియాలజీ, ఐ విల్ నాట్ డూ దిస్. ఈరోజు నిజంగా మనము జీవించవలసిన విధానంలో జీవిస్తే
దేవుడు ఈ మాటలు చెప్పుకుంటూ వస్తాడండి ప్రతి ఒక్కటి. ఆయన అంటాడు, అక్కడ నేను నీకు ఎంతో మేలు చేసి నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, 20 వచనం చూస్తా, నీకు ఇచ్చిన బిడ్డలు కుమార్తెలు నువ్వు తీసుకెళ్ళి ఎక్కడ దీని బయలు గురించి మాట్లాడుతున్నాడు. బయలుకి నువ్వు బలులుగా ఇచ్చావు. యూ హ్యావ్ గివెన్ యాజ్ అ సాక్రిఫైస్. ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులకి ఈ ప్రశ్నలకి జవాబు చెప్పాలి. మీ బిడ్డల్ని దేని కొరకు బ్రతికిస్తున్నారు? ఏ మైండ్ సెట్తో మీ బిడ్డలు పెంచుతున్నారు? దేని తగినట్టుగా మీ బిడ్డలు పెరుగుతున్నారు? డబ్బు 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 డబ్బు, పేరు 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 పేరు. ఎందుకంటే బయలు అనేటప్పుడు సృష్టిని పూజిస్తాం. ఈరోజు ఏంటి పూజిస్తున్నారు మీ బిడ్డలు? దేన్ని పూజిస్తున్నారు? తల్లిదండ్రులు చెప్పాలి. ఏంటి మీ బిడ్డలకి ఎక్కించే ఐడియాలజీ ఏంటి? దేవుడు, వాక్యము, దైవ భయమా? డబ్బు 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 డబ్బు, పేరు పేరు పేరు, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. రే నువ్వు సేవ చేసి వేస్ట్ రా, ఉద్యోగం చేసుకో బెస్ట్ రా. అవునా? బయలు కాదా? దేవుడు అంటున్నాడు, నీకు కుమార్తెలు ఇస్తే నువ్వేమో బయలుకి బలిగా ఇచ్చావు, లోకానికి బలిగా ఇచ్చావు, విగ్రహాలకి బలిగా ఇచ్చావు, డబ్బుకి ఆశపడే డబ్బుకి బలిగా ఇచ్చావు. దేవుడు అంటున్నాడు, ఇంకా ఇక్కడ అన్ని మాట్లాడుతూ వస్తూ ఉంటాడండి. ఓ అంటూ శపిస్తున్నాడు దేవుడు. నిజంగా నీవు నాకు విరోధంగా తిరుగుతున్నావు కాబట్టి నీకు ఇటువంటి నాశనము. అక్కడ నుండి చూస్తే 32వ వచనం చూస్తే, యు అడల్టరస్ వైఫ్. దేవుడు అంటున్నాడు, తెలుగులో ఎలా ఉంది ఆ మాట? వ్యభిచారియగు భార్య. అదే మాట ఇచ్చాడు. ఓ వ్యభిచారియగు భార్య, నువ్వేంటంట, యు ప్రిఫర్ స్ట్రేంజర్స్ టు యువర్ ఓన్ హస్బెండ్. దేవుడు మాట్లాడుతున్నాడు అండి. ఇది అనుకు చూడండి, ఇదే ఒక పురుషుడు, ఒక భర్త ఒక భార్య గురించి చెప్తే ఎంత గుండె పగిలిపోతుంది. అంటే దేవుడు ఎంత బాధతో చెప్తున్నాడు తన ప్రజల గురించి. వేశ్యకు భార్య, ఇంకా మాట కొనసాగించండి. పురుషుని తోసివేసి అన్యులను చేర్చుకొనును కదా. ఏంటంట? నీ కామ సంబంధమైన, నీ హద్దు మించిన ఆశ ఏంటంటే, నువ్వు వెళ్తున్నావంట, నువ్వు ఇస్తున్నావంట, నువ్వు కోరుతున్నావంట. ఈరోజు అందుకే దెయ్యాలు రావట్లే, నువ్వు కోరుతున్నావు దెయ్యాలని. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులకి దేవుడు రక్తం దూరంగా విడుదలనిస్తే, అపవాది అనుచరుల నుండి నిన్ను విడిపించి విమోచించి ఆయన సొత్తుగా, ఆయన భార్యగా నిలబడితే, సంఘంగా నిలబడితే, నువ్వు కోరుతున్నావు పాపాన్ని, నువ్వు కోరుతున్నావు లోక సంబంధమైన కార్యాలు. ఐఎమ్ సారీ, ఐఎమ్ జస్ట్ బీయింగ్ లిటిల్, కొంచెం గట్టిగా ఉండొచ్చు నా స్వరం, కానీ ఎంతో బాధతో చెప్తున్నా. ఎందుకంటే ఒక భర్తగా నేను అసలు ఊహించలేను దేవుడు ఎలా ఊహిస్తున్నాడు. God knows how is it. God is counting in such a value. అంటే ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను తెలియజేస్తున్నాడు, వాట్ ఈస్ దట్ యు హావ్ డన్. ఈరోజు దేవునికి ద్రోహులుగా ఉన్నారా? దేవుడు అడుగుతున్నాడండి, నాకేంటి ద్రోహం చేస్తున్నావా అని. మీరున్నారా ఆ లెక్కలో? దేవుడు అంటాడు, నీకు ఇంత మేలు చేసి, ఇంత విలువ ఇచ్చి, ఇంత అవకాశం ఇచ్చి, ఇంత యోగ్యతనిచ్చి, నేను ఇంతగా చూసుకుంటే ఏంటి నువ్వు చేసేది? ఇంకా అక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. అవన్నీ చదువుతా ఉంటే ఇంకా బాధకరంగా ఉంటాయి, కానీ ప్రతి ఒక్కటి చెప్తున్నాడు. దేవుడు అంటాడు, 43వ వచనం చదవండి. నీ యవన దినములను తలంచుకొనక వీటన్నిటిని చేత నీవు నన్ను విసికించితివి. నువ్వు నన్ను విసికించావు, నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నా నీ జీవితంలో నేను చేసిన కార్యాలు, నీకు ఇచ్చిన విలువ, నీ పట్ల చూపించిన కృప, నీ ఎడలో నేను చేసిన గొప్ప కార్యాలు, నీకు చూపించిన క్షమాపణ, నీ కొరకు చేసిన గొప్ప పనులు. ఈరోజు అడుగుతా అందరూ చెప్తారు, ఎందుకులే, దేవుడు మేలు చేశాడా, దేవుడు ఆశీర్వదించాడా, దేవుడు క్షమించాడా, దేవుడు రిస్టోర్ చేశాడా, అన్నీ చేశాడు. మరి ఏం తక్కువ చేశాడు? ఎక్కడ 42వ వచనం చదవండి. ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకొందును, నా రోషము నీ ఎడల మానిపోవును, ఇకను ఆయాస పడకుండా నేను శాంతము తెచ్చుకొందును. ఎలా చేస్తాడంటే, పైన చదివితే చాలా భయంకరంగా ఉంటుంది. నా ఉగ్రత నీ మీద తీసుకొస్తాను, నీకు కలిగిందంతా, ఏదంతా నువ్వు అతిశయిస్తున్నావు అంతా తీసి పడేస్తా, నువ్వు ఏదంతా నువ్వు అతిశయిస్తున్నావు అంతా నాశనం చేస్తా, నీకు విలువ లేని వ్యక్తిగా మారుస్తా. దేవుడు అదే రీతికి చేశాడు. ఈరోజు కూడా చేస్తాడు. జాగ్రత్త. అంటే ఈరోజు కృపాకాలంలో ఉన్నాడు కాబట్టి కొంచెం స్లోగా ఉన్నాడు. నీకు టైం, నీ సీజన్ తగినట్టే కుదులుతున్నాడు. నువ్వేం విత్తుతావో అది కోస్తున్నావు నువ్వు, అంతే. ఈరోజు మనుషుడికి అకౌంటబిలిటీ లేదండి. నమ్మకత్వం లేదు. ఏది పడుతుంది, ఎలా పడుతుంది, దేవుని విరోధంగా మనుషుడు అడిగితే నువ్వెవడ నన్ను అడుగుతానికి, నువ్వెవడ నాకు చెప్తానికి. ఈరోజు పీపుల్, you see, grace is not permission to sin. Amen.
విన్నారా? కృప నీకు పాపం చేస్తానికి పర్మిషన్ కాదు. నమ్మేవారు అమ్మని చెప్తామా అంటే మీ అంగీకారాన్ని తెలియజేస్తున్నారు. గ్రేస్ ఇస్ నాట్ పర్మిషన్ టు సిన్. కానీ ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో కృప ఇంకా అధికంగా విస్తరిస్తుందంట. కారణం ఏంటి? నీవు నీ పాపము నుండి బయటికి పడాలని, నీవు నీ పాపాన్ని విడిచి బయటికి రావాలని, నీ పాపం ఆపి దేవుణ్ణి సేవించాలని. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీలో ఎంత మార్పు కలిగింది? కృపను అనుభవిస్తున్న మీరు, కృప అనుభవిస్తున్న మీరు, మీ జీవితంలో ఎంత మార్పు కలుగుతుంది? దేవుని వాక్యం చూస్తానండి, నువ్వు ఇంత దరిద్రమైన వ్యక్తివైనా సరే, ఇంకను నీ పాపములు సొదొమ గొమొర్రా కన్నా ఇంకా భయంకరంగా ఉన్నా కూడా నీకు ఇంకా కృప చూపిస్తున్నాను. కానీ ఎక్కడ ఈ మాట చాలా చక్కగా ఉంటుంది. 59వ వచనం చదువుతామండి. ప్రభువు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చేసిన నిబంధనను భంగము చేయవలనని ప్రమాణమును తృణీకరించుదానా? నీవు చేసినట్టే నేను నీకు చేయబోచున్నాను. నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకముకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దానిని స్థిరపరుతును. ఏమంటున్నాడు? ఇదిగో, నువ్వు చేసిందంతా తప్పు, నువ్వు చేసిందంతా పాపం, నువ్వు చేసిందంతా నాకు విరోధంగా, కాబట్టి నిన్ను తీసుకెళ్ళి నాశనం చేస్తాను, వదిలేస్తాను అని చెప్తున్నాడా? ఈరోజు నువ్వు నాకు అవిధేయులుగా జీవిస్తున్నావు, ఈరోజు నాకు మోసం చేసిన భార్యగా కనబడుతున్నావు. అనేకసార్లు దేవుడు యెరూషలేముని లేకపోతే ఇశ్రాయేలుని లేకపోతే మనుషుల్ని లేకపోతే ఆయన ప్రజల్ని ఆయన భార్యగా పిలుస్తాం చూస్తాము. హోషేయ గ్రంథంలో కూడా చూస్తాము. హోషేయతో చెప్తాడు, ఇశ్రాయేలు నా భార్య, నాకు ఎలా మోసం చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నావా? ఎల్లో ఒక వేషిని పెళ్లి చూసుకుంటాడు. ఈజ్ రెఫరింగ్ ఇజ్రాయెల్ యాజ్ అ ప్రాస్టిట్యూట్ బికాస్ ఆఫ్ హర్ యాక్షన్స్. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఇదిగో నీ యవ్వన కాలంలో నీతో చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నువ్వు మర్చిపోయేమో. నీకు అన్నీ పోగొట్టిన తర్వాత, అన్నీ పోయిన తర్వాత నీ అవమానాలను నేను గుర్తు వస్తున్నానేమో. అయినా కూడా బికాస్ ఐ మేడ్ ఎ కవెనెంట్, నేను నీతో నిబంధన చేశాను కాబట్టి నేను నిత్య నిబంధనతో. ఏంటన్నమాట? when I made an album called నిత్య నిబంధన, మధుర స్నేహం అనే ఒక పాట రాశాను. ఆ పాట మీద, ఆ పాటగా ఆధారం చేసుకుని నిత్య నిబంధన అని టైటిల్ పెట్టాం. నిత్య నిబంధన అన్నప్పుడు దిస్ వాజ్ ద వర్డ్. ఎందుకంటే ఆ మధుర స్నేహం పాట చూసినప్పుడు దేవుడు ఇచ్చిన, దేవుడు చేసిన, దేవుడు జరిగించినవన్నీ మరచి తాత్కాలికమైనవి, క్షణమాత్రము, లోక భోగము, లోక స్నేహాలు, వాటి వైపు వెళ్ళిపోయి ఆయనను విడిచి ఆయనకు ద్రోహం చేసి అందులో పోయేమేమో. కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకో ఆ మధుర స్నేహాన్ని, ఆ ప్రేమని, ఆ మొదటి ప్రేమని, ఆ దేవుని ప్రేమని. అక్కడికి తిరిగిరా. ఏ హీన స్థితి అయినా, వేదన పోరైనా వేగరముగా క్రీస్తు దగ్గరకు రా. ఎందుకంటే ఆయన ద్వారా నిత్య నిబంధన. ఈరోజు నిత్య నిబంధన అన్నప్పుడు ఎవర్ లాస్టింగ్ కవెనెంట్. అక్కడేమో నేను చేస్తాను అన్నాడు, ఈరోజు అయితే చేశాడు అని చెప్తాం. చేసింది ఎవరి ద్వారంగా? యేసు ద్వారంగా, ఆయన రక్తము ద్వారంగా. ఈరోజు నిత్య నిబంధన చేసి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా, నేను నిన్ను స్థిరపరుస్తా. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, కంటిన్యూ చేయండి. నీ అక్క చెల్లెలు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండా నన్ను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోచున్నాను. నీవు వారిని చేర్చుకొనినప్పుడు నీ ప్రవర్తన మనసుకు తెచ్చుకొని సిగ్గుపడుదువు. నేను యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. నీవు చేసినదియు అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దాని మనసుకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గు చేత నోరు మూసుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, కల్దీల ఆత్మ ఎంతగానో పనిచేస్తుంది. కల్దీలు అన్నప్పుడు ఈరోజు అసిరియా ప్రాంతంలో, అసిరియా నుండి వచ్చిన ఒక గ్రూప్ ఉంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్, ద ఇనిషియల్ కల్దీన్స్. ఆ కల్దీల గురించి రాయబడినప్పుడు దేవుని వాక్యంలో కల్దీల ఆత్మ అని రాయబడి ఉంటుంది. కల్దీలు నాట్ జస్ట్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ బట్ ద స్పిరిట్. అంటే యెజబెల్ ఆత్మ. యెజబెల్ అనే ఒక వ్యక్తి మాత్రం కాదు, యెజబెల్ ఆత్మ.
ఎలాగైతే ఒక ప్రాంతము లేకపోతే ఒక వ్యక్తికి తగినట్టుగా ఒక ఆత్మ గురించి తెలియజేయబడుతుందో, దేవుని ఆటలో కూడా తెలియజేయబడుతుంది. ఒకసారి అపోస్తుల కార్యాలు 13:40-41 వచనం చదువుదామండి. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూసుకొనుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారలారా, ఇదిగో తిరస్కరించు వారలారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరు అనెను. వారు సమాజ మందిరంలో నుండి వెలుచు ఉండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. చాలండి, ఆ మాట జ్ఞాపకం చేయబడుతుంది అక్కడ. ఎక్కడి నుండి? అది హబక్కూకు 1:5 ఉన్న ప్రవచనం. అది మీరు మాత్రం నా మాట వినకుండా తిరస్కరిస్తూ అంటే ఎవరిని లేపుతాడంట దేవుడు? ఇదిగో నేను లేపుతాను. ఎవరిని? కెన్ యు రీడ్ దట్ థింగ్ ప్లీజ్? హబక్కూకు 1:5-6. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేను ఒక కార్యమును జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతనిని నమ్మక ఉందురు. ఆలకించుడి, తమకు కానివి ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకములు గల క్రూరులైగు కల్దీయులను నేను రేపుచూ ఉన్నాను. ఏంటంట? ఎవరిని రేపుతాడంట? హియర్ ఆర్ దీస్ పీపుల్స్. ఎవరు? కల్దీయులు అన్నదప్పుడు అక్కడ కల్దీల ఆత్మ గురించి రాయబడుతుంది. ఎందుకంటే అప్పటికి పౌలు కోట్ చేసేటప్పటికి అపోస్తుల కార్యాలలో లేకపోతే హబక్కూకు గ్రంథంలో ఆ ప్రవచనం రాయబడేటప్పటికి హబక్కూకు గ్రంథం కాలానికి కల్దీలు లేరు. కల్దీలు అన్న తరమే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయబడింది. ఇర్మియా గ్రంథం 50-51 కూడా దీని గురించి ఎంతగానో వివరించబడుతుంది. ఈ కల్దీల ఆత్మ జాగ్రత్త. నీవు వారిలో నుండి నువ్వు ప్రత్యేకించబడ్డావు. ఒకప్పుడు అలాంటి బుద్ధే, ఒకప్పుడు అలాంటి బ్రతికే, పాపపు సంబంధమైన కార్యాలు, పాపపు సంబంధమైన క్రియలు. కానీ దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, నువ్వు మాట వినలేదనుకో వాళ్ళని లేపుతాను అంటున్నాడు. వాళ్ళంటే ఏంటి? ఆత్మని. అది ఎలాంటి ఆత్మ అంటే వాళ్ళు దొంగలంట. అపవాది, దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నాశనం చేసేవాడు, వాడు హంతకుడు. జాగ్రత్త. దేవుని మాటని వినకపోతే ఎజికేల్ గ్రంథంలో మనం చూసాము, దేవుడు అంటాడు నేను నాశనం చేస్తాను అంటాడు. ఎలా? దేవుడు అంటాడు, దేవుడు కాదు, వీళ్ళు లేపుతాడంట. వాడు వస్తాడు, మొత్తం దోచుకుని వెళ్ళిపోతాడు. దేవుడు కానీ తన కంచె నీ పైన చేస్తే నీ జీవితం ఏమవుతుంది? ఈరోజు మీకు సవాలండి. దేవుడు అడుగుతున్నాడు, ఎజికేల్ 16 మరలా చదువుకోండి ఇంటికి వెళ్ళి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఎక్కడి నుండో వచ్చో, ఏ విలువ లేని వ్యక్తివి, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ రక్తము, ఇంకో మాటలు చెప్పాలంటే అక్కడ ట్రాన్స్లేషన్, డోంట్ లుక్ ఎట్ అ ఫిజికల్ రిలం, లుక్ ఎట్ అ స్పిరిచువల్ రిలం. పాపంలో బ్రతుకున్న నీవు అనిపించబడి నిన్ను నేను తీసుకుని నేను నా సొత్తుగా అంగీకరించాను. చచ్చిన స్థితిలో ఉన్న నీకు బ్రతుకు అని చెప్పా. ఐ సెడ్ లివ్, బ్రతుకు అని చెప్పా. జీవాన్ని ఇచ్చా. శపితమైన నీ జీవితంలో దేవుని పలిక, నష్టకరమైన నీ జీవితంలో జీవితాన్ని పలిక. బ్రతుకు ఇస్తే మరలా నీ యోగ్యత లేని వ్యక్తిగా నువ్వు ఉంటే వచ్చి నీ సిగ్గును తుడిచా, నీ పాపాన్ని తుడిచా, నీ పైన ఉన్న మురికిని అంత కడిగి వేసా, నిన్ను నూతన పరిచా, నా రెక్కలతో నీ అవమానాన్ని కప్ప. దేవుడు అంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అండి. నీకు విలువనిచ్చా, నిన్ను నా సొత్తుగా అంగీకరించా. పాపానికి, లోకానికి అమ్ముడిపోయిన నిన్ను, అందులో ఉన్న నిన్ను, బానిసగా ఉన్న నిన్ను నా బిడ్డగా చేసుకున్నా, నా సొత్తుగా చేసుకున్నా, నా భార్యగా చేసుకున్నా. ఈరోజు నువ్వు నా సొత్తువి. దేవుడు అంటాడు, నీకు అన్ని మంచివి ఇచ్చా, నీకు అన్ని మేలునిచ్చా, నీకు గౌరవాన్ని ఇచ్చా, నీకు విలువనిచ్చా, నీకు దృష్టినిచ్చా, ఆశపడినిచ్చా, ఆశపడని ఇచ్చా, నీ హద్దు మించి ఎన్నో నీకు చేశా. అయినా కూడా నువ్వు నన్ను మరచి నేను ఇచ్చిన వాటిలో ఆశపడ్డావు. నీ స్వార్థము, నీకు డబ్బు లేనప్పుడు అన్నీ ఇచ్చా. ఈరోజేమో ఇచ్చినవి చాలా, అక్కర్లేనివి ఆశపడుతున్నావు. ఇచ్చిన నన్ను మరచి ఎవరినో కోరుతున్నావు. నిన్ను ప్రేమించిన వాడిని, నీకు విలువనిచ్చిన వాడిని, నీకు జీవితాన్ని ఇచ్చిన వాడిని విడిచిపెట్టి పాపంలో ఆశపడుతూ పాపంలో బ్రతుకుతున్నావు. అపవాది నీ దగ్గరకు వస్తాం కాదు, నువ్వు అపవాదిని పిలుచుకుంటున్నావు. ఇట్లాంటి వ్యక్తిని దేవుడు అంటున్నాడు, నీకు బుద్ధి వచ్చేలా పాట చెప్తాను కానీ నేను విడిచిపెట్టాను, నీతో చేసిన నిబంధన. యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ బట్ ఐ హ్యావ్ క్యారెక్టర్ అంటున్నాడు దేవుడు. యూ బ్రోక్ ద కవెనెంట్ బట్ ఐ డెంట్ బ్రేక్ బికాస్ ఐ మేడ్.
అక్కడ అంటాడు దేవుడు, నేను నిత్య నిబంధన చేస్తాను. ఈ రోజు చేసి ముగించాడు కాబట్టి ఈరోజు ఇదే మాట, ఇదిగో యేసు రక్తం ద్వారా నిత్య నిబంధన. ఎవరి కొరకు బ్రతుకుతాం? ఎవరి కొరకు బ్రతుకుతాం? ఎవరి కొరకు బ్రతుకుతారో మీరు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఈరోజు అంచెతనంలో ఉన్నామండి. వీఆర్ జస్ట్ గోయింగ్ ఆన్. ఏదో జీవితం వెళ్ళిపోతుంది. లేదు, ఏం చేస్తున్నావు నీ జీవితంతో? దేవుడు ఈరోజు నీ గురించి రాస్తే ఏమని రాయాలి? ఈరోజు నీ గురించి రాస్తే ఏమని రాయాలి? ఈరోజు ఎంతోమంది ఎజికల్ గ్రంథం చదవరంట, చదివితే చేదైపోతుందంట గుండె. ఎందుకంటే సత్యములు మాట్లాడితే మనుషుడికి ఏంటరు, నువ్వు ఉన్నట్టుగా నీ మొహంలో ఉన్న నిజం చెప్తే ఎవరికి నచ్చదు. ఈరోజు తరం అంతే కదా, ఉన్న ఫోటో ఉన్నట్టు తీసి పెట్టాడు. ఫిల్టర్లు కావాలి పాపం. ఫిల్టర్ లేకపోతే పాపం చూసుకోలేడు సొంత మొహమే. దట్ ఈస్ హౌ ద రియాలిటీ ఆఫ్ దిస్ వరల్డ్. సిన్. ఎంతకాలం కప్పుతావు పాపాన్ని? ఎంతకాలం వేస్తావు పాపం మీద ఫిల్టర్లో? ఏదో ఒక రోజు దేవుడు వచ్చినప్పుడు నేరుగా చూస్తున్నాడు. దేవుడు నిన్ను ఎప్పుడు నేరుగా చూస్తున్నాడు, వితౌట్ ఫిల్టర్, వితౌట్ ఎనీథింగ్ ఆన్. ఈరోజు దేవుడు అంతా ఎరిగిన దేవుడు, మన హృదయాలను ఎరిగిన దేవుడు ఈరోజు మనల్ని చూస్తున్నాడు. జాగ్రత్త. ఈరోజు దేవుని ముందు మనం సరిగొన్నామా, లేకపోతే ఆ కల్తీల ఆత్మ మనల్ని ఏళ్తుందా? జాగ్రత్త. అనొచ్చు, ఒకప్పుడు నేను పాపిని. అవును, అక్కడి నుండి పిలిచాడు. అక్కడి నుండి అబ్రహాముని పిలిచి అబ్రహాముతో నిబంధన చేసి అబ్రహాములో నుండి తరము తీసుకొచ్చి అబ్రహాములో నుండి మెస్సయ్య రక్షకుడు వచ్చి నిత్య నిబంధన వచ్చేలా చేశాడు. ఈరోజు నిత్య నిబంధన నీ కొరకు ఉంది. నీ బ్రతుకు ఎలా ఉందో చూసుకోండి. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడితో మీరు మాట్లాడండి. ఈరోజు ఇప్పటికే గాయపరచబడి అపవాది ద్వారా దోర్చుకోబడి జీవితంలో ఏమాత్రము విలువ లేని వ్యక్తిగా ఉంటే ఈరోజు రా, యేసు దగ్గరికి రా. ఇప్పటికే తప్పు చేసి లోకపు కార్యాల్లో, లోకపు ఇచ్చల్లో, పాప సంబంధమైన కార్యాల్లో కక్కుర్తిపడి దేవునికి విరోధంగా పోయి ఉంటే దేవుడిని క్షమాపణ అడుగు. దేవుని దగ్గరికి రా. ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు. అంటే నువ్వు తప్పు చేసావు, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. నేను వెతికి వచ్చి రక్షించిన ప్రేమ, నువ్వు ఎక్కడున్నావు నిన్ను వచ్చి చూసి నిన్ను కనుగొన్న ప్రేమ, నీ అవమానాన్ని తుడిచివేసే ప్రేమ, ఆయన సొంత రక్తంతో నిన్ను నూతనపరిచి పవిత్రపరిచే ప్రేమ, నిన్ను ఆయన సొత్తుగా మార్చి, నిన్ను ఘనతగా మార్చి, నీకు కిరీటాన్ని ధరింపజేసి నిన్ను ఉన్నత స్థాయిలో హెచ్చించాలని ఆశపడే ప్రేమ. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, నిన్ను ఇంకనూ ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఎలాంటి వ్యక్తి అయినా సరే దేవుడు ఇంకనూ ప్రేమిస్తున్నాడు. నిబంధన చేయబడ్డాను, కానీ నిబంధనలు ఉన్నావా? హౌస్ యువర్ క్యారెక్టర్, హౌస్ యువర్ లైఫ్. నీ బ్రతుకు ఎలా ఉందండి? దేవుడు చూస్తున్నాడు. చెప్పండి, దేవా ఇదయ్యా నా బ్రతుకు, ఇదయ్యా నా స్థితి. యథార్థంగా ఆయన సన్నిధిలో ఒప్పుకోగలుగుతావా? యథార్థంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతావా? యథార్థతతో నువ్వు తప్పు చేసిన వ్యక్తి తప్పు చేశాను ఒప్పుకుంటే క్షమించే దేవుడు. ఇంకా మూర్ఖుడిగా నేనేం చేశానంటావా? హూ కెన్ డెలివర్ యూ? హూ కెన్ సేవ్ యూ? ప్రభుత్వం మాట్లాడండి. ప్రేమించే దేవా నీకు వందనాలయ్యా. కృప కనికరములు చూపించే దేవా నీకు వందనములయ్యా. ఈరోజు ఇంకనూ నీ చేతులు మా వైపు చాచి తిరుగుబాటు చేయుచున్న జనులారా, మాట వినడంలోని ప్రజలారా, స్వార్థములో పోతున్న ప్రజలారా, లోక ట్రాప్స్లో, లోక మోసాల్లో, లోకపు కార్యాల్లో మునిగిపోతున్న వారులారా, నా ఎత్తొక్కడి రమ్మంటున్నావయ్యా. నీకు వందనాలయ్యా. మమ్మల్ని చూసి చీకొట్టిపోవాల్సిన నువ్వు ఇంకనూ మమ్మల్ని క్షమిస్తానంటున్నావయ్యా. నిత్య నిబంధన మాతో చేసావు ప్రభువా. ఎక్కడ నీ నిత్య నిబంధన త్రోసివేసేవారుగా మమ్మల్ని ఉండనవద్దు. ఎరిగి చేసిందే చేస్తూ బ్రతికిందే బ్రతుకుతూ అదే పాప సర్కిల్లో బ్రతికేవారుగా మమ్మల్ని ఉండనవద్దయ్యా. సత్యంని వెతికేవారుగా, సత్యంని కలిగి బ్రతుకువారుగా, సత్యంని ఆధారం చేసుకుని జీవించేవారుగా మా జీవితాలను చేయి ప్రభువా. మా దేహములు నీ ఆలయం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మ నింపుదల, నీ ఆత్మ స్పర్శ, నీ ఆత్మ తాకుదల, నీ ఆత్మ జయము మాకు దయచేయి. జయశీలులుగా మేము బ్రతకాలయ్యా. ఓటపు ప్రజలుగా కాదు. ఇప్పటికి అపవాది మా జీవితంలో ఎంతో ఓటమి తర్వాత ఓటము తర్వాత ఓటం, వాడు మా సంతోషాన్ని దొంగిలించుకుంటున్నాడు.
వాడు మా ఆనందాన్ని దొంగిలించుకుంటాడు, మా కుటుంబాన్ని దొంగిలించుకుంటాడు, మాకు నీవు ఇచ్చింది అన్నీ దొంగిలించుకుంటున్నాడు అయ్యా వాడు. కానీ మిడతలు తినివేస్తున్నది మాకు తిరిగి అనుగ్రహించేదేవా, నీ దగ్గరికి తిరిగి వస్తే మాత్రమే అనుగ్రహిస్తానని చెప్పావయ్యా. తిరిగి నీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నీ ముందు తగ్గించుకుంటే నువ్వు కార్యం చేస్తానన్నావయ్యా. ఈరోజు మాలో కావాల్సిన పశ్చాత్తాపము, మాలో కావాల్సిన ఒప్పుకోలు నీ ఆత్మ ద్వారంగా కలుగు చేయమని వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని మా పాపముల నిమిత్తమై ఒప్పింపజేసేది నీ పరిశుద్ధాత్ముడు. మా చీకటి లోకములో, మా చీకటి బ్రతుకులో మాకు వెలుగుని ప్రకాశింపజేసేవాడు నీ పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే నీ వాక్యమే మాకు వెలుగు ప్రభువా. ఇదిగోనయ్యా, నీ మాట ఎవరెవరైతే వింటూ, నీ చేతుల్లోకి ఎవరెవరైతే సమర్పించుకుంటూ, నీ సహాయాన్ని ఎవరెవరైతే వేడుకుంటున్నారో వారి జీవితాలను బలపరచయ్యా, వారి జీవితాలను లేవనెత్తి ప్రభా. వారు పోగొట్టుకున్న తిరిగి మరలా వారికి అనుగ్రహించు ప్రభా. లోకాన్ని విడిచి నిన్ను హత్తుకునే వారిగా చేయి ప్రభా. నిన్ను కనపరిచే వారిగా చేయి ప్రభా. నిన్ను విలువగించే వారిగా చేయి ప్రభా. నీ సొత్తుగా జీవించే వారిగా చేయి ప్రభా. నీ అభిషేకపు తైలము మరొకసారి మా పైన అనుగ్రహించు ప్రభా. ఈ క్షణమే మరొకసారి మమ్మల్ని అభిషేకించు ప్రభువా. నీ రక్తంతో మరొకసారి మమ్మల్ని కడిగయ్యా. నీ ఆత్మతో మరొకసారి మమ్మల్ని ముద్రించు ప్రభా. ప్రభా, నీ సొత్తుగా మేము ఉండాలయ్యా. ఆత్మ సంగము రమ్మన్నదప్పుడే వస్తావు కదయ్యా. యేసయ్యా, మారనాథ రాయ్యా, త్వరగా రాయ్యా. యేసయ్యా, రమ్మని వేడుకుంటున్నామయ్యా. నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాము ప్రభువా. నీవు మా రాజువి, నువ్వు మా దేవుడివి, నీవు మా సర్వానివయ్యా. రా యేసయ్యా, మారనాథ, మారనాథ. నీ రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వేరు, నీ రక్షణ కొరకు ఎదురు చూస్తున్న మేము, నీ రక్షణ పొత్తుకున్న మేము, ఇదిగో ప్రభా నీ కొరకు ఎదురు చూస్తున్నాము. నీ రాక కొరకు, నీ ద్వారంగా అనుగ్రహించబడే ఆ నూతన జీవితం, ఆ నూతన బ్రతుకు, నూతన అవకాశం, నూతనంగా అన్ని ఈరోజు నీకు అంగీకారంగా బ్రతికే సంఘంగా మమ్మల్ని చెయ్యి. నీకు అంగీకారంగా బ్రతికే బ్రతుకులుగా నాది చేయి, మాది చేయి ప్రభువా. చెప్తాము సులభమయ్యా, కానీ నీ వాక్కు తగినట్టుగా బ్రతికే సవాలు మాకు కలిగి బ్రతుకుతానికి సహాయం తెచ్చాయ్యా. నీకు ఘనతగా మేము ఉండాలయ్యా. నిన్ను ఘనపరిచే ప్రజలుగా మేము ఉండాలయ్యా. నీ ఆత్మ కార్యాలు కనబరిచేవారిగా ఉండాలయ్యా. నీ వాక్కుకు లోబడేవారిగా మేము ఉండాలి ప్రభువా. మమ్మల్ని మలచు, మమ్మల్ని నడిపించు. ఈ వాక్కు విన్న ప్రతి ఒక్కరిలో నీ కార్యము జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.